సరిగ్గా అదే వ్యూహం ఇప్పుడు వర్కౌట్ అవుతోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇవ్వండని డిమాండ్ చేసింది బీజేపీ. కానీ డిమాండ్ చేసినంత ఈజీగా రంగంలోకి దిగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే ఎత్తుగడను అమలు చేయాలని డిసైడ్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకి ఆదేశిస్తూ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వం నుంచి ఢిల్లీకి లేఖ, జీవో జారీ చేసింది. కానీ ఇప్పటివరకు సీబీఐ విచారణ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దానికి కేంద్రం కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సీబీఐ విచారణ జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాన్సెంట్పై ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో కాంగ్రెస్ తన అస్త్రాన్ని బయటకు తీసింది. బీజేపీ నేతలంతా కాళేశ్వరంపై సీబీఐ విచారణకి ఆదేశాలు ఇవ్వండి, తేల్చేస్తామని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మొదలు పెట్టలేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అటాక్ మొదలుపెట్టారు. ముందు నుంచి కూడా పార్టీ, రేవంత్ ఇదే వ్యూహంతో ఉన్నారు. బీజేపీ డిమాండ్ చేసినంత ఈజీగా విచారణకు ముందుకు రాదనే గెస్ చేశారు. అనుకున్నట్టుగానే బీజేపీ ప్రభుత్వం నుంచి కదలిక లేదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని ఇదే అంశాన్ని ముందు పెట్టి ఇరకాటంలోకి నెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ ని కాళేశ్వరం ఇష్యూతో ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ భావించినా తెలివిగా కాంగ్రెస్ సీబీఐ విచారణకిచ్చింది. 24 గంటల్లో విచారణకి రెడీ అని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్లను టార్గెట్ చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే స్లోగన్ మళ్లీ ఎత్తుకుంది కాంగ్రెస్. దీనికి ఇటీవల కవిత చేసిన ఆరోపణలు కూడా తోడయ్యాయి. దీంతో బీజేపీని ఇరుకున పెట్టే ఎత్తుగడ అమల్లోకి తేవాలని కాంగ్రెస్ నాయకత్వం చూస్తోంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరుగుతున్న నష్టంపై కేంద్రానికి ఎప్పుడు నివేదికను అందిస్తారో చూడాలి.